మై ఛానల్ హేమా హంగామా అండ్ నేను మీ హేమా. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సంక్రాంతికి వచ్చేసారు. సినిమా థియేటర్ లోకి వచ్చి ఆడేసి బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ పొంగలైపోయింది. అయితే సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ ఈ ఒక్క క్యారెక్టర్ గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు వాడు చెప్పిన డైలాగులు, వాడు ఎక్కడ కనిపించినా కొరికేస్తాను నిన్ను అంటున్నారు. ఇప్పటికే అర్థమైపోయింది కదా అంతా బుల్ రాజు గురించి మాట్లాడుకుంటున్నారని. సో అసలు బుల్ రాజుని ఎలా కాస్టింగ్ చేశారు ఏంటి, ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది పిల్లల్ని ఆడిషన్స్ చేశారని చెప్పి వింటూ ఉన్నాం. అసలు బుల్ రాజు ఎలా తెర మీదకి వచ్చాడు, ఎలా స్క్రీన్ లోకి ఫిట్ ఇన్ అయ్యాడు, అసలు ఎక్కడ నెతికారు అని అంటే, సో జనసేన పార్టీ అప్పుడు బుల్లిరాజు కొన్ని వీడియోస్ లో ప్రచారం చేశాడంట. సో జనసేన సైకిల్ గుర్తుకి ఓటేయండి, గ్లాస్ గుర్తుకి ఓటేయండి, లైక్ ఈ తెలుగుదేశం ఈ కూటమి టైంలో అలా ప్రచారాలు చేస్తున్న వీడియో ఒకటి అనిల్ రావుపూడి గారికి అలాగే దిల్ రాజు గారి కంటపడ్డది. సో అప్పుడు అరే ఈ కుర్రోడు ఏదో బానే ఉన్నాడు కదా, సో తీసుకురామని తీసుకొచ్చిన తర్వాత సో క్యారెక్టరైజేషన్ కి సెట్ అవుతాడా లేదా అని డైలాగ్స్ ఒక చిన్న ఆడిషన్ చేసి సెట్ అయిన తర్వాత అలా సంక్రాంతికి వస్తున్నావు ఫిట్ ఇన్ అయ్యాడనమాట. సో ఈ క్యారెక్టర్ ని కంప్లీట్ గా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని ఒకే ఒక కారణంతో టీజర్ లో గానీ ట్రైలర్ లో గానీ ఎక్కడా కూడా వాడికి సంబంధించిన చిన్న వీడియో కూడా పెట్టలేదన్నమాట. సో అనిల్ రావుపూడి గారి ప్లాన్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు సినిమా చాలా అంటే చాలా చాలా బాగా కలెక్షన్స్ తెస్తుంది. ఆల్మోస్ట్ 140 crores క్రాస్ అయిపోయింది. ఇంకా తొందరలో 250 కూడా చాలా దగ్గరలో ఉందన్నమాట. సో చిన్న బడ్జెట్ తో వచ్చి ఇంత పెద్ద బడ్జెట్ ని కలెక్ట్ చేస్తుంది సంక్రాంతికి వస్తున్న మూవీ. చాలా చాలా బాగుంది. సో అందరూ కూడా ఇంకెవరైతే చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.